1684 సంవత్సరంలో లాటిన్ బైబిల్ నుండి 14 పుస్తకాలను తొలగించింది. 1611లో లాటిన్ నుండి ఇంగ్లీష్లోకి అనువదించబడినప్పుడు బైబిల్లో మొదట 80 పుస్తకాలు ఉన్నాయి. ఈ రోజుల్లో 66 మాత్రమే ఉన్నాయి. తప్పిపోయిన పుస్తకాలను అపోక్రిఫా అని పిలుస్తారు. అంటే గ్రీకులో దాచబడింది. తప్పిపోయిన పుస్తకాలలో ఎస్టార్స్, టోబిట్, జుడిత్, ది విజ్డమ్ ఆఫ్ సోల్మన్, సాంగ్స్ ఆఫ్ ది త్రీ హోలీ చిల్డ్రన్, ది బెల్ అండ్ ది డ్రాగన్, మక్కబీస్ అండ్ ది ప్రేయర్ ఫర్ మనస్సీస్. ఇంకా వింతగా ఏమిటంటే ఈ 14 పుస్తకాలను తొలగించే ముందు యేసు పేరును యేసస్ అని వ్రాయడం జరిగింది. పుస్తకాలలోని విషయాలు రోమన్ కాథలిక్ చర్చి కథనంతో సరిపోలలేదని, కాబట్టి వాటిని తొలగించారని కొందరు అంటున్నారు. కానీ నిజమైన సమాధానం లేదు. కానీ ఏ కారణం చేతనైనా కాథలిక్ చర్చి వాటిని బైబిల్ నుండి తొలగించాలని ఎంచుకుంది. తద్వారా దేవుని వాక్యం వారు కోరుకున్నట్లే ఉంది. నెంబర్ 9, గ్రహాంతర వాస్తుల ప్రభావాలు. రష్యన్ ప్రొఫెసర్ జెన్రిక్ లుడ్విగ్ 1920లలో రహస్య వాటికన్ ఆర్కైవ్లలోకి ప్రవేశించారని ఆరోపించబడింది. కానీ లుడ్విగ్ రహస్య ఆర్కైవ్ల లోపల ఉన్నాడని మాకు వాస్తవానికి ఆధారాలు లేవు. లుడ్విగ్ ను ఆర్కైవ్లలోకి అనుమతించారని కథ చెబుతుంది. అక్కడ అతను 53 మైళ్లకు పైగా 85 కిలోమీటర్ల షెల్వింగ్ ను కనుగొన్నాడు మరియు 35,000 వాల్యూమ్ల కెటలాగ్లు. గ్రహాంతర వాసులు ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలన్నిటినీ ఎలా ప్రభావితం చేశారో చర్చించే పత్రాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 4వ సహస్రాబ్దిలో సుమేరియన్లు ఆదిమ వేటగాళ్ల సమూహం నుండి గోడలను నిర్మించడం, నీటిపారుదల కాలువలు వేయడం మరియు ఒక రచనా వ్యవస్థను రూపొందించడం వరకు మారారు. గ్రహాంతర వాసులు వారికి సహాయం చేసి ఉండవచ్చు మరియు వాటికన్ ఈ సమయంలో దాని గురించి తెలుసుకుని ఉండవచ్చు.